బ్రేకింగ్ న్యూస్ రాజేందర్ నగర్ లో ఒక పోలీస్ దారుణంగా ప్రవర్తించాడు. ఒక మైనర్ బాలికను బ్లాక్మెయిల్ చేసి ఆమెను లొంగదీసుకున్నాడు. గలీజ్ పోలీసు వ్యవహారంపై ఉన్నతాధికారులే సీరియస్ అయ్యారు. మైనర్ బాలికలను టార్గెట్ చేసుకొని ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపి వారిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరించడం ఈ పోలీస్ పని. నాతో పడుకోకపోతే ఫోటోలు అప్లోడ్ చేస్తానంటూ కానిస్టేబుల్ బెదిరింపులకు దిగేవాడు. కానిస్టేబుల్ ప్రదీప్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలే ఉన్నాయి. అశ్లీల ఫోటోలు అశ్లీల వీడియోలే కానిస్టేబుల్ ఫోన్లో ఉన్నాయి. మైనర్ బాలికతో 2 సంవత్సరాలుగా ప్రదీప్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. గర్భం దాల్చకుండా పసరు పోసాడు కానిస్టేబుల్ ప్రదీప్. బాలిక నగ్న వీడియోలు తీసి ఆమె ఫోన్కు పంపించాడు. పిలిచినప్పుడు రాకపోతే వీడియోలు అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. చేసేదేం లేక కానిస్టేబుల్కు లొంగిపోయింది ఆ బాలిక కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు కానిస్టేబుల్ ప్రదీప్. షీ టీం సాయంతో రాజేందర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. నిన్న సైబరాబాద్ కమిషనర్ను కలిసి బాధితురాలి కుటుంబం ప్రదీప్ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ప్రదీప్. 2020 బ్యాచ్కు చెందిన ప్రదీప్ రాజేందర్ నగర్, కొంపల్లి, కుకటపల్లి ప్రాంతాలలో గతంలో విధులు నిర్వహించాడు. పనిచేసిన ప్రతి చోట ఇదే తంతు అని అతనిపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 2024 సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. నిరాకరించిన అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినారు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో అట్లాంటిది అయినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. అది ఇంకంతవరకు అది రాలేదు. తేదీ 26/6/2024 సంవత్సరం సాయంత్రం సమయంలో కానిస్టేబుల్ ఈ దుర్మార్గాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉద్యోగం చేసిన ప్రతి చోట ఇదే పని కానిస్టేబుల్ అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఇంతకాలం ఉన్నతాధికారులు ఏం చేసినట్టు? పోలీస్ డిపార్ట్మెంట్ కే మచ్చ తెచ్చే విధంగా రాజేంద్రనగర్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ వ్యవహరించారు. మైనర్ బాలికను టార్గెట్ చేసి ఒకవైపు శరీర సుఖం పొందడం కాకుండా ఆ కాకి చొక్క వేసుకున్నటువంటి కానిస్టేబుల్ కూడా ఒకవైపు తనకు సంబంధించిన ఇద్దరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు చూసి బెదిరించడం, అలాగే ఒకవైపు 4 ఏళ్ల నుంచి మైనర్లు కూడా కంటిన్యూగా శారీరకంగా వాడుకోవడమే కాకుండా దానికి సంబంధించి గర్భం దాల్చకుండా మాత్రం ఒకవైపు పసరపోయడం ఇదంతా ఏదైతే ఉందో బాలికను ఒకవైపు మానసిక శోభకు గురి చేశారు. దీంతో కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే విషయం ఒకవైపు సైబరాబాద్ సిటీ వద్దకు వెళ్ళారు. దీంతో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గత కొంతకాలంగా కూడా ఒకవైపు అనేక వారిపైన కూడా ఆరోపణలు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా
పోలీసుల తీరు పట్ల కూడా వ్యవహరించిన తీరు పట్ల కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ కే పెద్ద మచ్చ వేస్తాయని చెప్పి కూడా ముందుగా పోలీసులు అలాగే ముందుగా ఒకవైపు కంప్లైంట్ రాగానే ఆ కాకి చొక్కా వేసుకున్న కానిస్టేబుల్ అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా ఒకవైపు అధికారి పెట్టి కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు. ప్రత్యేకంగా ఒకవైపు అక్కడ మైనర్ ను వాడుకోవడమే కాకుండా 4 ఏళ్లకు సంబంధించినటువంటి వీడియోస్ తీయడమే కాకుండా ఆయన ఫోన్ ఒకవైపు పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ చూస్తే మాత్రం దాంట్లో పూర్తిగా అశ్లీల వీడియోలే కాకుండా పూర్తి స్థాయిలో నిండిపోవడమే కాకుండా గతంలో ఆయన అక్కడే కాదు ప్రస్తుతం అటు శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ కొంపల్లి కానివ్వండి కుక్కట్పల్లి కానివ్వండి రాజేంద్ర నగర్ పోలీస్ లో కూడా ఇదే విధంగా ఒకవైపు ప్రదీప్ అనే కానిస్టేబుల్ వ్యవహారం ఉండేదని చెప్పి కూడా అధికారులు అయితే ఒకవైపు చెప్పారు. మరి దానికి సంబంధించినటువంటి లోతైన అంటే అతని ఫోన్ లో ఉన్న డేటాను చూస్తుంటే చాలా మందిని ఇలా బెదిరించినట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయా? దానికి సంబంధించి ఒకవైపు పూర్తి స్థాయిలో అశ్లీల వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫోన్ వీడియోస్ సంబంధించి ఉన్నాయి. అవి మరి ఒకవైపు పోలీసులు దానిపైన పూర్తిగా దర్యాప్తు అయితే జరుపుతాము. దానికి సంబంధించి ఇంకెవరి గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ లో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రదీప్ ఏ విధంగా అక్కడ ఉండేవాడు, అక్కడ డిపార్ట్మెంట్ తో కానివ్వండి పోలీస్ స్టేషన్ కొట్టి కంప్లైంట్ ఇచ్చిన వారితో కానివ్వండి మరి ఇతరకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండేవారు దానికి పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి లోతైన విచారణ ఉంటుంది. ఫోన్ కు సంబంధించి డేటా ఏమంటే కేవలం ఈ మైనర్ బాలిక ఒకటే ఉందా ప్రదీప్ ట్రాప్ లో మరెవరైనా ఉన్నారా ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పూర్తి అయ్యే పనులు పోలీసులు బెదిరించాడు. మైనర్ బాలిక తల్లిదండ్రులను కూడా కుటుంబ సభ్యులను కూడా ఏమని బెదిరించగలిగాడు? తను ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంటల్ ఇందులో తను పోలీసులు అని చెప్పి వైపు కుటుంబ మైనర్ బాలికనైతే బెదిరించారు. ఎందుకంటే ఏదైనా అంటే తప్పకుండా తనకు సంబంధించి మాత్రం ఫోటోలు మార్పింగ్ చేసి ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో పెడతారంటూ కూడా ఒకవైపు అమ్మాయికి సంబంధించి బెదిరించడం, మరొక వైపు అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా బెదిరించడంతో వారు బెండలేకపోయారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ కు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి ఏమైనా చేస్తే తమకే నష్టం జరుగుతుందని ముందుగా భావించినటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలకు ఒక్కసారిగా ధైర్యం చేసుకొని సైబరాబాద్ పూర్తి ముందుకు వెళ్ళడం ఇట్లాంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు పెద్ద మస్తు అవుతుంది. కాబట్టి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని అయితే ఆయనను అరెస్ట్ చేశారు. మరి దానికి సంబంధించి ఇంకా ఎందుకంటే ఇందాక చెప్తున్నట్టు మైనర్ బాలిక ఒకటే ఉంది ఆయన ఖాతాలో గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా ఉన్నారని ఇందాక చెప్పడం కాకుండా ఇంకా ఎవరన్నా మహిళల్ని కానివ్వండి మైనర్స్ కానీ ఇదే విధంగా వేధించారన్న దానిపై కూడా లోతైన దర్యాప్తు జరిపేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆయనను విచారించే అవకాశం ఉంది. రోజు రైట్ శ్రీధర్, రాజేందర్ నగర్ లో గలీజ్ పోలీసు వికృత చేష్టలు బయటకు వచ్చాయి. మైనర్ బాలికలే టార్గెట్ గా ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. నాతో పడుకోకపోతే ఫోటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరించేవాడు ఈ కానిస్టేబుల్ ప్రదీప్. కానిస్టేబుల్ ప్రదీప్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు వీడియోలే ఉన్నాయి. మైనర్ బాలికతో 2 సంవత్సరాలుగా ప్రదీప్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. గర్భం దాల్చకుండా పసరు మందు పోసేవాడు అని చెప్తున్నారు. బాలిక నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు ప్రదీప్. పిలిచినప్పుడు రాకపోతే వీడియోలు అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. చేసేదేం లేక కానిస్టేబుల్కు లొంగిపోయిందా బాలిక కుటుంబ సభ్యులను సైతం ప్రదీప్ బెదిరించినట్టుగా తెలుస్తోంది. షీ టీం సాయంతో రాజేందర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. నిన్న సైబరాబాద్ కమిషనర్ను కలిసి బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. ప్రదీప్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ప్రదీప్ పనిచేస్తున్నాడు. 2020 బ్యాచ్కు చెందిన ప్రదీప్ రాజేందర్ నగర్, కొంపల్లి, కూకట్పల్లిలో విధులు నిర్వహించాడు. పనిచేసిన ప్రతి చోట ఇదే తంతు అని ప్రదీప్ పై ఆరోపణలు ఉన్నాయి.